Hello, my dear subscribers. Welcome back to the part 2 అంతా అస్సాం. సో ప్రీవియస్ వీడియోలో మీరు చూసినట్టయితే మేమంతా కూడా మ్యూజియంకి వెళ్ళాము. అక్కడ సినారియోస్ అన్ని మీకోసం నేను వీడియో తీసి పెట్టాను. సో ఈ రోజు వీడియో ఏంటో తెలుసుకునే కంటే ముందే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా వీడియోలోకి వచ్చినట్టయితే మ్యూజియంలోని ఒక ఎపిక్ పార్ట్స్నే నేను మీకోసం ఒక చిన్న వీడియో లాగా చేసి చూపిస్తున్నా. అండ్ ఇది వచ్చేసి ఫైనల్ వ్యూ అనమాట. ముందు నుంచి సన్సెట్ టైంలో చాలా చాలా బ్యూటిఫుల్గా కనిపించింది. అందుకే ఒక చిన్న పార్ట్ యాడ్ చేద్దామని చెప్పేసి ఇలాగ మేము పోస్ట్ చేశాను ముందు. అసలు మేము వెళ్ళిన టైమింగే పర్ఫెక్ట్ టైమింగ్ అబ్బా. ఎందుకంటే ఈవినింగ్ టైం, అది కూడా సన్సెట్ టైం దగ్గర అయిపోయింది. ఇంకా ఆ టైంలో అయితే ప్రతి ఒక్క వస్తువు కూడా భలేగా షైన్ అవుతుంది సన్లైట్కి. అసలు ప్రతి ఒక్క కలర్ కూడా వాళ్ళు చూస్ చేసుకుంది. వచ్చిన ప్రతి ఒక్క మనిషికి కూడా అట్రాక్షన్ భలేగా అనిపిస్తాయి చూడడానికి. ఆ కలర్స్ కానీ, ఆ థీమ్ కానీ, అప్పట్లో ఉండే స్కూటర్స్, ఆ పెట్రోల్ పంప్స్ అవన్నీ కూడా చూస్తూ మేము అక్కడే చాలా టైం ఫొటోస్ తీసుకొని ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి బయటకైతే వచ్చేసాము. అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను అక్కడికి వెళ్ళిన 2 daysకే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఎస్, అండ్ ఆ హాస్పిటల్ మొత్తానికి నేను ఒకదాన్నే ఉన్నట్టున్నా. ఎందుకంటే అక్కడ చాలా చాలా హెల్తీగా ఉంటారు జనాలు. హాస్పిటల్ బ్యాడ్ అని కాదు, బెస్ట్ హాస్పిటల్ అది. అండ్ నాకైతే 1 day మొత్తం ఉంచారు. అంత పెద్ద ఇష్యూ ఏం కాదు, ఎందుకంటే నేను ట్రైన్ ఫుడ్ నేను ఎక్కువగా తిన్ననమాట ఎప్పుడు కూడా. బట్ దిస్ టైం 2 days కంటిన్యూస్గా తినడం వల్ల నాకైతే ఫుడ్ పాయిజన్ అయింది. కొంచెం రెస్ట్ తీసుకుందాం అనే టైంకి వాళ్ళు నాకు భయంకరంగా అనిపించింది ఏంటంటే ఫుడ్ పాయిజన్ అయితే మాత్రం ఇలాంటి ఫుడ్ పెడతారా అండి. అసలు ఆ వెజిటేబుల్స్లో నా ఉప్పు కారాలు వేయడం మర్చిపోయినట్టున్నారు. జస్ట్ బాయిల్ చేసేసి అందులో ఒక వాటర్ వేసి తెచ్చినట్టు ఉంది. నాకైతే అస్సలు తినబుద్ధి కాలేదబ్బా. ఎంత స్పైసీ ఫుడ్ తినే వాళ్ళకి ఇంత చప్పగుండేది పెడితే ఎలా ఉంటో చెప్పండి. నాకైతే ఆల్మోస్ట్ ఏడుపు వచ్చినట్టు అయింది. బట్ అలాంటి ఫుడ్డే తినాలంట. సో ఇంకా తప్పదు కదా అని చెప్పేసి మెల్లి తినేసా. ఇంకా నైట్ అంతా రెస్ట్ తీసుకుందామంటే 4 సిలిండర్స్ ఎక్కించారు. అవి చూస్తూ ఉండేటప్పటికే టైం అయిపోయింది నాకు. ఇంకా మార్నింగ్ లేసి కొంచెం ఫ్రీగా ఉండాలని చెప్పి వాకింగ్కి వెళ్తా అనేసి అది రిమూవ్ చేసుకొని వచ్చా బయటికి. అండ్ బయటికి వచ్చాక అసలు హాస్పిటల్స్ ఇలా ఉంటాయా అని అనిపించింది నాకు చూస్తే. ఎంత పీస్ఫుల్గా, ఎంత ప్రశాంతంగా భలే ఉంది అసలు. ఎక్కడ మెడిసిన్ స్మెల్ కానీ ఏదో ఒక స్మెల్ ఉంటుంది హాస్పిటల్. నాకు అది కూడా ఫీల్ రాలే అసలు. ఏదో హోటల్కో, రెస్టారెంట్కో, లేకపోతే ఏదో ఒక విజువల్ మ్యూజియంకి వచ్చినట్టుంది. అండ్ ఆ హాస్పిటల్ బ్యాక్ సైడ్ చూస్తే నాకు ఏదో హాలీవుడ్ మూవీస్లో బ్యాక్ సైడ్ ఉంటాయి కదా ఎంట్రీస్, అలా అనిపించింది అనమాట. ఇంకా కొంచెం నార్మల్ అయిపోయిందని తెలియగానే వెంటనే అక్కడి నుంచి మెడిసిన్ తీసేసుకొని బ్యాక్ టు హోమ్కి వచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ మాకు జర్నీ ఉంది 1 dayలోన. ఆ 1 day కూడా నేను రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం కాదు కాబట్టి. ఇంటికి వచ్చినప్పటికేమో చలి మామూలుగా లేదు. అందుకనే చూసారు కదా మా వాడి డ్రెస్అప్, అలా డ్రెస్ వేసుకొని ఉండాల్సి వస్తుంది, లేకపోతే మామూలుగా లేదు చలి. అసలు బుగ్గలన్నీ రెడ్ కలర్ అయిపోతున్నాయి అనమాట. అండ్ నేను హెవీ ఫుడ్ తినొద్దు కాబట్టి నేనైతే లైట్ ఫుడ్ తీసుకుంటున్నా. బట్ మా మామయ్య కుక్ చేస్తున్నారు ఇక్కడ. ఈరోజు మా మామయ్య కుక్ చేస్తున్నారంటే ఫుల్ ఆన్ సందడి ఉంటుంది. ఎందుకంటే ఆయన చేతి వంట కోసం చాలా వెయిట్ చేస్తారు మా ఆయన అయితే. అందుకనే మా ఆయనకి ఇష్టం అని చెప్పేసి మా మామయ్య అయితే రోటీ విత్ మటన్ చేశారనమాట. అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుందని నేను స్మెల్ చూసే చెప్పగలను. బట్ నేను మటన్ తిన్ను కాబట్టి ఎలాగో, అండ్ నేను ఇప్పుడు ఏది స్పైసీ ఫుడ్ తినకూడదు కాబట్టి ఇట్స్ ఓకే. నాకు చాలా ఇరిటేటింగ్ వచ్చేది ఏమైనా ఉందంటే అవి ఇవేనండి బాబు. ఇంజెక్షన్స్ వేసినా పర్లేదు కానీ మెడిసిన్స్ చూస్తేనే నాకు అసలు ఒంట్లో ఎక్కడ లేని జ్వరాలు, భయాలు అన్నీ వచ్చేస్తాయి. వామిటింగ్ వచ్చిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎన్ని ఇంజెక్షన్స్ వేసినా పర్లేదు తట్టుకుంటా, బట్ ఈ మెడిసిన్ చాలా చాలా కష్టం. ఎలాగో ఒకలాగా వేసుకొని నైట్ అంతా రెస్ట్ తీసుకున్నాక ఆ నెక్స్ట్ డే మళ్ళీ జర్నీ ఉందని చెప్పాం కదా, మేమైతే రెడీ అయిపోయాము. టుక్ గాడి ఎక్కేసి స్టార్ట్ అయిపోయామన్నమాట. ఫస్ట్ స్టేషన్కి రీచ్ అయ్యాము, ఎందుకంటే మేము వెళ్ళేది కొంచెం దూరమే. మేము ప్రజెంట్ ఉన్నది డిగ్బాయ్లో. సో డిగ్బాయ్ స్టేషన్ దగ్గరికి వచ్చేసామన్నమాట. అక్కడ పెయింటింగ్స్ కూడా చాలా మీనింగ్ఫుల్గా, అక్కడ వర్క్ చేసే వాళ్ళకి అండ్ అక్కడ ఉండే యానిమల్స్కి అవి రిఫరెన్స్గా యూజ్ చేసి వాటి పెయింటింగ్స్ వేసారనమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ స్టేషన్ కూడా అసలు ఇది నాకు ఇక్కడికి వచ్చాక అర్థం కాని ఏంటంటే స్టేషన్ ఏమో ఒక పార్క్ లాగా ఉంది, అండ్ హాస్పిటల్స్ కూడా ఏదో మ్యూజియం లాగా కనిపిస్తున్నాయి. ఎంత బ్యూటిఫుల్గా గ్రీనరీగా, అసలు ఎప్పుడో ఊటీలో ఎక్కడో మనం మూవీస్లో చూసిన స్టేషన్స్ లాగా కనిపిస్తుంది.
అనిపిస్తుంది. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంది. మేమైతే ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ మేము ఒక గంట ముందు వచ్చేసామనమాట. ఇదిగో డిగ్బోయ్ స్టేషన్ బోర్డు. చాలా ఇయర్స్ తర్వాత మా ఆయన మళ్ళీ అస్సాం రావడం వల్ల మేము అక్కడ కూడా కొంచెం ఫోటోస్ తీసుకొని మెమరీస్‌గా దాచుకున్నాం. అండ్ కాసేపటికి ట్రైన్ రావడంతో ట్రైన్ ఎక్కేసాం. ఇక్కడ చాలా చాలా పీస్‌ఫుల్, నేను చెప్పాను కదా! గ్రీనరీ స్పెషల్ అట్రాక్షన్ అనమాట. ఎక్కడికెళ్ళినా పొలాలు కానీ, అక్కడ ఉండే చెట్లు కానీ, ఎంత కాదన్నా కూడా సన్‌సెట్ టైంలో చూడాల్సిన విజువల్స్ అన్నీ కూడా మీకు కనిపించేస్తాయి. యాజ్ యూజువల్ మనది విండో సీటే. అండ్ మేము నెక్స్ట్ డే ఆల్మోస్ట్ మార్నింగ్ 5కి గువాహటి అనే స్టేషన్‌కి రీచ్ అయిపోయాము. చూసారా 5:18 అవుతుంది టైము. ఇంకా అక్కడి నుంచి మెల్లిగా బయటకొచ్చి మేము వెహికల్ మాట్లాడుకొని ఆల్మోస్ట్ హోటల్‌కి వెళ్ళినప్పటికేమో చాలా టైం వెయిట్ చేయించారు రూమ్స్ కోసం. ఎందుకంటే అసలు ఖాళీ లేవన్నమాట. అండ్ ఏది ఖాళీ ఉందో అది నీట్‌గా క్లీన్ చేసి ఇవ్వడానికి మాకైతే ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసాము మళ్ళీ. అండ్ రూమ్ దొరికినప్పటికీ ఫైనల్లీ మాకైతే 2 రూమ్స్ తీసుకున్నాం మేము. చాలా ఈజీగా మంచిగా రిఫ్రెష్ అయిపోయి మార్నింగే మాకు మళ్ళీ జర్నీ ఉంది. పెద్దగా పడుకునేది ఏమీ లేదు. కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ రెడీ అయిపోయి వెళ్ళిపోవాలన్నమాట. సో ఆఫ్టర్ 1 అవర్ మేమైతే నీట్‌గా స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయిపోయి మంచిగా రెడీ అయిపోయామన్నమాట. మేము ఇప్పుడు వెళ్ళేది చాలా చాలా స్పెషల్ ప్లేస్. సో అందుకే ఫ్యామిలీ మొత్తం ఇంకా రెడీ అయిపోయి కిందకొచ్చేసి వెహికల్ కోసం చూస్తున్నాం. అంతకంటే ముందు బ్రేక్‌ఫాస్ట్ ఫినిష్ చేసేసుకొని టెంపుల్‌కి స్టార్ట్ అయ్యామన్నమాట. చాలా చాలా మంచి హిస్టరీ ఉన్న టెంపుల్ ఇది. ఇక్కడ చూసి మీరు మాక్సిమం పూరి జగన్నాథ్ టెంపుల్ అని అనుకోవచ్చు. బట్ కాదు, ఇది కామాఖ్యాదేవి టెంపుల్ అనమాట. అక్కడికి ప్రసాదం ఇలాగే తీసుకొని వెళ్ళాలంట. సో అందుకే ఒక సెట్ మేమంతా కొనేసి అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాము. అంతకంటే ముందు తలకి ఒక చిన్న బ్యాండ్స్ కట్టుకొని వెళ్తున్నారు అందరూ. సో మేము కూడా తీసుకున్నాం అనమాట. దాని మీద కామాఖ్యాదేవి అని రాసుంది, జై మా కామాఖ్యాదేవి అని చెప్పేసి. ఇంకా ప్రతి ఒక్కరిని కూడా కట్టేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ అవుదామని చెప్పేసి బ్యాండ్స్ అన్నీ తీసుకున్నాము. నాకైతే చాలా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. బికాస్ ఈ టెంపుల్కి ఉన్న హిస్టరీ అలాంటిది కాబట్టి. ఎందుకంటే ఇది చాలా చాలా స్పెషల్. అది కూడా మెయిన్లీ లేడీస్కి చాలా స్పెషల్ అయిన టెంపుల్ ఇది. కామాఖ్యాదేవి టెంపుల్ గురించి హిస్టరీ తెలియాలంటే చాలా చాలా ఉన్నాయి. అసలు ఏంటి ఆ గుడి స్పెషల్, అందులోనూ లేడీస్కి ఎందుకంత స్పెషల్ అని చెప్పాను, అండ్ అక్కడ విజువల్స్ ఏంటో అవన్నీ కూడా మీరు క్లియర్గా చూడాలని అనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతకంటే ముందు ఈ వీడియోని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియో కోసం స్టే ట్యూన్ టు జ్యోతి వ్లాగ్స్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్.